హాయ్, వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్. ఈ క్లాస్ ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దానికి సంబంధించిన మెథడ్ 3ని డిస్కస్ చేద్దాం. సో మెథడ్ 3 ఎలా ఉంటుందంటే f of d into y is equal to q of x, where q of x is sin ax or cos ax ఇలా ఉంటుందన్నమాట. సో అలా ఉంటే మోడల్ 3 అని చెప్పచ్చు. మరి మోడల్ 3లో పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్ ఏంటంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ ఆఫ్ ఓకే ఎస్. మరి కంప్లీట్ సొల్యూషన్ మన ప్రాబ్లానికి ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వై, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేస్తే అదే కంప్లీట్ సొల్యూషన్. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. సరే, ఫస్ట్ డి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ సైన్ 2x గివెన్ ఈక్వేషన్ రాస్తున్నా. d square plus 4 into y is equal to sin 2x. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే let f of d into y is equal to q of x, where f of d is equal to d square plus 4, అదేవిధంగా q of x అంటే sin 2x. ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of m is equal to 0. ఇన్స్టెడ్ ఆఫ్ d సబ్స్టిట్యూట్ m, d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. m స్క్వేర్ ప్లస్ 4 is equal to 0. So m square is equal to plus 4 transposing to RHS, that becomes minus 4. So that implies m square is equal to minus ni I square h into 4. స్క్వేర్ అనేది రైట్ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ m is equal to యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ 2i కదా. సో ఇక్కడ ఏం లేదంటే 0 రాసుకుంటాం. సో ఎందుకంటే ఇలా వచ్చినప్పుడు మనకి కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా ఉంది. వెన్ ద రూట్స్ ఆర్ కాంప్లెక్స్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఆల్ఫా అంటే 0, బీటా అంటే ఐ కోఎఫిషియంట్. ఓకే ఎస్. ఇప్పుడు దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఫార్ములా రాస్తున్నాను. yc ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ c2 సైన్ బీటా x. సో yc which is equal to e పవర్ ఆల్ఫా అంటే 0, e పవర్ 0 నో నీడ్ టు రైట్, ఎందుకంటే 1 అయిపోతుంది. ఎనీథింగ్ పవర్ 0 1. సో ఇంకా మిగిలింది c1 కాస్ బీటా అంటే i కోఎఫిషియంట్ 2, c1 కాస్ 2x ప్లస్ c2 సైన్ 2x, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ దాన్ని ypతో డినోట్ చేస్తున్నాను. సో 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి అంటే ఇక్కడ డి స్క్వేర్ ప్లస్ 4 ఉంటుంది. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ 2x. ఎస్. ఇప్పుడు ప్రొసీజర్ ఏంటంటే పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కోవడానికి మోడల్ 3లో డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. డినోమినేటర్ ఒక్కసారి 0 అయిందేమో చూడండి. ఎస్ అయిపోయింది సార్, ఎందుకంటే -4 + 4 డినోమినేటర్ 0 అయింది. కాబట్టి ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని 1 టైం డిఫరెన్షియేటింగ్ చేయండి.
సో కాబట్టి వైపీ డినామినేటర్ 0 అయింది కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేశాను. నెక్స్ట్ డెరివేటివ్ చేయాలి. డి స్క్వేర్కి 2d కాన్స్టెంట్ 4 యొక్క డిఫరెన్షియేషన్ 0, నో నీడ్ టు రైట్. ఓకే, ఇంటూ పక్కన sin 2x. సో ఫైనల్గా మన టార్గెట్ డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. సో కాబట్టి ఇంకా డి స్క్వేర్ ప్లేస్లోనే నువ్వు ఈ మెథడ్ని అప్లై చేయాల్సింది. కానీ డి ఉంది. ఇన్ జనరల్గా మనకి 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్, డి ఆఫ్ అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్ అని. ఓకేనా? ఎస్ సార్. కాబట్టి వైపీ ఈజ్ ఈక్వల్ టు x/2 అవుట్ సైడ్లో రాసి 1/d ఆఫ్ sin 2x. సో yp is equal to 1/d అంటే 1 time integration, sin 2x integration minus cos 2x. Again put x coefficient in denominator. 2x యొక్క డెరివేటివ్ 2 అది డినామినేటర్ వేయాలి, ఇంటిగ్రేషన్లో అదే డిఫరెన్షియేషన్లో ఇంటూ 2 వేయాలి. ఓకే, సో yp is equal to minus x/4 into cos 2x, that is taking as 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్. Therefore complete solution to the given d is ఏంటంటే y is equal to yc plus yp. కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటిగ్రల్ యాడ్ చేయాలి. yc అంటే ఇదే కదా, c1 cos 2x ప్లస్ c2 sin 2x. yp అంటే అది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, x/4 ఇంటూ cos 2x. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సాల్వ్ dq plus 4d into y is equal to sin 2x. అగైన్ sin x cos x మోడల్ ఇదే. ఓకే, సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అట్లా చేద్దాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ dq plus 4d into y is equal to sin 2x. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉందంటే f of d into y is equal to q of x. Let f of d into y is equal to q of x, where f of d is equal to dq plus 4d. అదేవిధంగా q of x అంటే sin 2x. q of x is equal to sin 2x. ఓకే, ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుంటున్నా. d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, చూడండి, m క్యూబ్ ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. ఎంని కామన్ తీయండి 2 టర్మ్స్లో నుంచి, m కామన్ ఉంది. సో m² ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు m అటు సైడ్ పోతే 0 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 0, m² ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఒక రూట్ వచ్చేసింది, m² ఈజ్ ఈక్వల్ టు -4, m ఈజ్ ఈక్వల్ టు ఇంతకుముందు రాసాం 0 ప్లస్ ఆర్ మైనస్ 2i. ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ మొత్తం 3 రూట్స్ వచ్చాయి, ఎందుకంటే డీకి హైయెస్ట్ పవర్ 3 కాబట్టి. ఎస్, ఇలా వచ్చిన రూట్స్ కాంప్లెక్స్ రూట్స్. ఫస్ట్ మీరు ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. ఓకే, నేను ఇదే రాస్తున్నాను ఎందుకంటే సేమ్ ఇంతకుముందు రాసాం కాబట్టి. సో c1 cos బీటా ఎక్స్ ప్లస్ c2 sin బీటా ఎక్స్, ఎందుకంటే ఈ పవర్ ఆల్ఫా, ఆల్ఫా అంటే 0 అనమాట. ఇంకా మీకు అర్థం అవడం కోసం c3 e పవర్ mx అంటే ఫార్ములా రాస్తున్నా. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ సేమ్ ఇదే, ఆల్ఫా అంటే 0, బీటా అంటే 2, c1 cos 2x ప్లస్ c2 sin 2x ప్లస్ c3 e పవర్ mx అంటే e పవర్ 0 ఇంటూ x, e పవర్ 0 ఏంటి 1. సో కాబట్టి సో రాయనవసరం లేదు, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కుందాం. yp ఈజ్ ఈక్వల్ టు 1/dq plus 4d.
ఇంటూ సైన్ 2x. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఈ మెథడ్లో డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. -2 అంటే -4 చేయాలి. ఓకే, ఎస్. ఇప్పుడు ఏమన్నా డినామినేటర్ 0 అవుతుందేమో చూడు. సో డి క్యూబ్ని మనం డి స్క్వేర్ ఇంటూ డి రాయొచ్చు కదా. డి స్క్వేర్ అంటే -4 ఇంటూ డి ప్లస్ 4d ఆల్రెడీ ఉంది. డి క్యూబ్ని డి స్క్వేర్ ఇంటూ డి రాయొచ్చు. కాబట్టి డి స్క్వేర్ బదులు -4d ప్లస్ 4d. డినామినేటర్ 0 అయిపోయింది కాబట్టి ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో వైపీ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేశాను, ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్. డి క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3d², 4dకి 4 అనమాట. మిగిలింది అలానే రాస్తున్నాను. ఓకే, మళ్ళీ డీలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకొకసారి డి స్క్వేర్ ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు డినామినేటర్ 0 అవ్వదు, ఎందుకంటే 3 ఇంటూ -4 ప్లస్ -12 ప్లస్ 4 ఎంత -8. డినామినేటర్ 0 అవ్వదు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. 3 ఇంటూ -4 ప్లస్ 4 ఇంటూ సైన్ 2x. సో వైపీ, సో డైరెక్ట్గా -12 ప్లస్ 4 సైన్ 2x. సో వైపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -8 వస్తుంది డినామినేటర్లో. న్యూమరేటర్లో అయినా డినామినేటర్లో అయినా మైనస్ రాయొచ్చు, ఎక్కడైనా ఒకటే, ప్రాబ్లం లేదు. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాసేద్దాం. Therefore, complete solution to the given d y is equal to yc plus yp. అంటే ఇదో ఈ నెంబర్ 1ని రాసేయండి, అదేవిధంగా నెంబర్ 2, అదే మన ఆన్సర్. ఓకే, ఇలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.